ఈ రోజుకి ఎన్టీ రామారావు 3 సార్లు పోటీ చేసిన హిందూపూర్లో, బాలకృష్ణ 3వ సారి పోటీ చేస్తున్న హిందూపూర్లో కూడా నీళ్ళకి సమస్యలు ఉన్నాయి. మన ఊళ్ళో లేదే. ఎందుకు వాళ్ళకి చేయలేకపోయినారు? ఎందుకంటే ఆడు ఇప్పుడు తిరిగిన దాఖలాలు లేవు. ఏదో ఎలక్షన్లప్పుడు ఇప్పుడు నిన్న వచ్చింటాడు బాలకృష్ణ, 1 నెల ముందు వచ్చాడా, హడావిడి చేయడం, పోవడం, అంతే. మొన్నాట్లో కూడా ఉన్నాడు సూర్యుడు మొన్నటి వరకు. ఎలక్షన్ 20 రోజులకి వెళ్ళిపోయాడు. 20 రోజులకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏదో 100 కోట్లు ఇచ్చి కొనుక్కొని సీట్ కొనుక్కొని వస్తున్నాడు అంట. 100 కోట్లు లెక్క పెట్టి ధర్మవరంలో కొనుక్కోవడానికి ఏం గల్ల ఉందో నాకు అర్థం కాలేదు. ఏదో ఒకటి ఉంటేనే కదా అంత డిమాండ్ ఉండాల్సిందే. ఇక్కడ పాతగా పనిచేసిన వాడికి ఎంతో లెక్క ఇచ్చేసేది 100 కోట్లు చంద్రబాబుకి ఇచ్చేసి కొనుక్కొని రావాలనేది వాళ్ళ ఆలోచన. అంటే ఈడ జనాలు ఎట్టున్నారు, వాళ్ళ బాగోగులు బాగోగినాయి. 4.5 సంవత్సరాలుగా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళను ఏ విధంగా చూసుకున్నారు, గతంలో నేను చేసుకునేది ఏమున్నాయి, నేను చేసేది ఏదైనా చెప్పిపోదామా అనేది మేము అదే అడుగుతున్నాం. మీరు పబ్లిక్కి కానీ జనాలకు కానీ ఇది చేశామని చెప్పి ఓన్లీ రాజకీయ ఎలక్షన్లలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ఒకటే చాలని చెప్తున్నాను. మీరు మన ధర్మవరానికి ఏం చేశారు? తాగే నీళ్ళని తెప్పించారా? మగ్గంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉన్న 24,000 రూపాయలు ఇప్పించినారా? హాస్పిటల్స్ కట్టించినారా? స్కూల్స్ కట్టించినారా? ఫ్లైఓవర్లు వేయించినారా? ఏ పని చేసినారు? అవన్నీ వద్దులే, నీ దగ్గర ఏది లేదు. జనం మధ్యనన్నా కనపడలేదు, మొహాలన్నా కనపడాలి కదా. కేవలం ఎలక్షన్లు వస్తే కనపడితే వెళ్ళిపోతాంటే సరిపోతాంటే. ఈరోజు అమ్మఒడి ఊరికనే 15,000 ఇచ్చి ఊరుకోలేదు. 20,000 కోట్ల రూపాయలతో స్కూళ్ళన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం